ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నటించడం నా వల్ల కాదు సీత. చింపేయగలవు మావయ్య, చాలా ఈజీగా చెప్పేయచ్చు. కావాలంటే చలపతి బాబాయ్ మీకు ప్రాంప్టింగ్ ఇస్తారు. ఒప్పుకో బావా, సీత చీరలతో పాటు నువ్వు కూడా ఫేమస్ అవుతావు. రియల్ లైఫ్ లో హీరోవి కాకపోయినా రియల్ లైఫ్ లో హీరో అయ్యే ఛాన్స్ వచ్చింది, వదులుకోకు. చలపతి ప్లీజ్ డాడ్, సీత ముచ్చట పడుతోంది, కాదనొద్దు ప్లీజ్. ఓకే రామ్. మరి నా పక్కన హీరోయిన్ ఎవరు? ఇంకెవరు, విద్యాదేవి టీచర్. నేనా? అవును టీచర్, మావయ్య పక్కన మీరైతేనే పర్ఫెక్ట్ గా ఉంటారు. వద్దు సీత, ఇదంతా నా వల్ల కాదు. ఒప్పుకోండి టీచర్, ఏదో నటించడమే కదా. ప్లీజ్ టీచర్, మిమ్మల్ని మావయ్యని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశాను. మీరు కాదంటే షూటింగ్ ఆగిపోతుంది. ప్లీజ్. సరే, నీకోసం చేస్తాను. ఆ, సీత చాలా ఓవర్ చేస్తోందండి. మరే వాళ్ళిద్దరే ఎందుకు? వాళ్ళిద్దరిని హీరో హీరోయిన్స్ గా పెట్టి తీయొచ్చుగా. మేకప్ మేడం. హీరో హీరోయిన్ కి టచ్అప్ చేయండి. ఓకే మేడం. మామా, వాళ్ళకి పొజిషన్స్ చెప్పు. బాబాయ్, నువ్వు డైలాగులు చెప్పు. రెడీ 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 రెడీ, క్విక్ క్విక్. ఆర్ట్ డిపార్ట్మెంట్, హీరోకి ప్రాపర్టీ ఇవ్వండి. ఫీల్డ్ క్లియర్. డిఓపి గారు రెడీనా? రెడీ మేడం. సౌండ్, కెమెరా, రోలింగ్ మేడం. యాక్షన్. హీరో ఎంట్రీ. ట్రాలీ. డైలాగ్. ఏంటి, నా మీద కోపమా? కట్ కట్ కట్. డిఓపి గారు, క్లోజ్ కి లైటప్ చేసుకోండి. ఓకే మేడం. రోల్ కెమెరా. రోలింగ్. యాక్షన్. డైలాగ్. త్వరగా, ఆఫీస్ నుంచి రాలేదని అలక. నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. ఇదిగో, నీకోసం మహాలక్ష్మి బొటిక్ నుంచి చీర తెచ్చాను. డైలాగ్. మీరు తెచ్చిన చీరతో నా కోపం అంతా పోయింది. థ్యాంక్ యూ అండి. హీరోయిన్ ని దగ్గరకు తీసుకోండి. క్యాప్షన్ చెప్పండి. మీరు కూడా మహాలక్ష్మి బొటిక్లో చీరలు కొనండి, అన్యోన్య దంపతులుగా ఉండండి. భార్యాభర్తల ప్రేమకు, అనురాగానికి సరికొత్త చిరునామా మహాలక్ష్మి బొటిక్ శారీస్. కట్ కట్ కట్. షాట్ ఓకే. టీచర్, మావయ్య, మీరిద్దరూ సూపర్ గా చేశారు.
స్క్రీన్ మీద నిజమైన దంపతుల్లా కనిపించారు. వావ్! స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆవిడ అలగడమేంటి, నువ్వు శారీ ఇవ్వడమేంటి జనా? మీరిద్దరూ ఆదర్శ దంపతులేంటి? ఇదంతా షూటింగ్ పిన్ని. సీత తన చీరల వ్యాపారం కోసం యాడ్ ఫిలిం చేస్తోంది. అవును మహా, హీరోగా యాక్ట్ చేయమని రామ్ సీత బలవంతం చేస్తే చేశాను. ఇదంతా మీ పేరు మీదున్న చీరల పబ్లిసిటీ కోసమే మహాలక్ష్మి గారు. మీ బ్రాండ్ వాల్యూ ఇంకా పెంచడానికి సీత ఇలా చేసింది. తనేదో చెప్తే మీరెలా చేశారు? ఈ యాడ్ బయటికి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? మేం కూడా అదే చెప్పాం మహా. కానీ సీత వినకుండా మొండిగా చేయిస్తుంది. నువ్వు వచ్చే వరకైనా ఆగలేదు వదినా. మాకెవరికీ చెప్పకుండా ముందే ప్లాన్ చేసి యాడ్ తీసింది. నువ్వు కాస్త ముందొచ్చుంటే బావుండేది చెల్లాయ్. బావ పక్కన నిన్నే హీరోయిన్ గా పెట్టి సీత షూటింగ్ చేసేది. ముందు ఈ షూట్ అంతా మహాలక్ష్మి అత్తయ్యతో అనుకున్నాను బాబాయ్. కానీ నాకు పబ్లిసిటీ వస్తుందంటే అత్తయ్య యాక్ట్ చేయరు అని టీచర్ గారితో పూర్తి చేశాను. ఓహో, ఎవరినడిగి చేశావు సీత? భార్యాభర్తలు కాని వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా ఈ యాడ్లో చూపిస్తే మన పరువు గౌరవం ఏం కావాలి? సినిమాల్లో సీరియల్స్లో నటించే వాళ్ళంతా నిజమైన భార్యాభర్తలు కాదు కదా పిన్ని. అది జస్ట్ యాక్టింగ్ మాత్రమే కదా. ఎవరేమనుకుంటారు? ఎవ్వరూ ఏమీ అనుకోరు అత్తయ్య. యాడ్ని యాడ్ లాగే చూస్తారు. మీరు లైట్ తీసుకోండి. ప్యాకప్. నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. ఇదిగో నీకోసం మహాలక్ష్మి బొటిక్ నుంచి చీర తెచ్చాను. స్క్రీన్ మీద నిజమైన దంపతుల్లా కనిపించారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.